రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల శోభ సంతరించుకుంది. నవమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. భక్తులంతా జై శ్రీరామ్ అంటూ భక్తిని చాటారు. ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాములోరి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామివార్లకు మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీతారామ కళ్యాణం చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి జోగినీలు, హిజ్రాలు, శివపార్వతులు వేములవాడకి చేరుకున్నారు. భక్తులు కళ్యాణం వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలు కోసం అనేక రకాల పోరాటాలు చేసినాం. ఇలా అధికారంలోకి వచ్చినాక మేము మాటలకే పరిమితం కాకుండా దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. ఇది మార్పు. సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలోనే లేరన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శ్రీరామనవమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్, కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్తో పాటు క్యాతనపల్లి, మనబడి మున్సిపాలిటీల్లోని హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వివేక్, సరోజ దంపతులు. తర్వాత మందమర్రి 3వ జోన్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి ఆలయం, పాలచెట్టు దగ్గరలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాల్లో కళ్యాణోత్సవాల్లో మంత్రి వివేక్ దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాముడు ఏదైతే వారి జీవితంలో ఎప్పుడు కూడా ధర్మం, నీతి, నిజాయితీగా ఆయన ఇప్పుడు కూడా ఉండేవారు. వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనమందరం. ఎట్లా ధర్మంని నిలబెట్టడము, నీతి నిజాయితీగా పనిచేయడము, ప్రజలతోని మంచిగా మమేకమయ్యి ప్రజల సేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా రాముడు దేవుడు మనకు నేర్పించడం జరిగింది. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో వధూవరులుగా కొలువయ్యారు సీతారామచంద్రస్వామి. వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకలు జరిగాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్నదానం, ప్రసాదాల పంపిణీకి స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ శేషప్ప కళావేదికపై సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అర్చకులు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వేద పండితులు, అర్చకులు రాముడి నిత్య కళ్యాణంతో పాటు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో రాములోరి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. కరీంనగర్ జిల్లా
ఇల్లంతకుంట భక్తజన సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కళ్యాణోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని గోశాల నుంచి రాముని శోభయాత్ర కొనసాగింది. రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, హిందూ వాహిని సభ్యులు. గోశాల నుంచి ప్రధాన వీధుల గుండా రామ్లీలా మైదానం వరకు శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల. శోభాయాత్రను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. నిర్మల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని టోటల్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేసి మేము కంప్లీట్ గా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. గత 15 ఇయర్స్ నుంచి ఏదైతే రామనవమి శోభయాత్ర జరుగుతుంది, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హిందూ వాహిని సోదరుల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ జరుపుకునాలని మా బైన్సాపట్నం ప్రజలకు కోరుకుంటున్నాను. ఏపీ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సంక్షిప్త రామాయణ ఘట్టం ప్రదర్శన ఏర్పాటు చేశారు. భక్తులు సందర్శించి ఆధ్యాత్మిక దివ్యానుభూతి పొందారు. అక్షయ పక్ష విపక్ష